అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కళింగ సామ్రాజ్య విస్తరణలో భాగంగా అప్పటి రాజులు ఈ ప్రదేశాన్ని పరిపాలించినప్పుడు శ్రీముఖలింగం వేదికగా రాజధాని కార్యకలాపాలు జరిగేవి. అప్పట్లో బాలీ యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని మాత్రం వారి పూర్వీకులు ఆత్మ శాంతించాలని, మరోవైపు ఏదైతే ఉపాధి రూపంలో బాలి దీవులకి వెళ్ళి తిరిగి వారంతా కూడా క్షేమంగా రావాలని కార్తీక మాసం పర్వదినాల్లో నిర్వహించినటువంటి ఈ బాలి యాత్ర ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహిస్తుంది. కాకపోతే దాని తాలూకు మూలాలున్న శ్రీముఖలింగం వేదికగా ఈ బాలి యాత్రకు గత ఏడాది మాత్రం నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ఈసారి ఈ బాలి యాత్రని శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం వేదికగా ఏ విధంగా నిర్వహిస్తున్నారో, అసలు ఈ బాలి యాత్రకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అన్న విషయంపై శోధిస్తున్నటువంటి డాక్టర్ జీవితేశ్వరం అంత ఉన్నారు. చూస్తే కనుక ఈ బాలి యాత్ర ఏంటి, గత ఏడాది మీ పిలుపునికి మాత్రమే అంతమంది ఆకర్షితులయ్యారు, రెండో సంవత్సరం ఈ బాలి యాత్రని ఏ విధంగా నిర్వహించబోతున్నారు, పొరుగు రాష్ట్రం ఒడిశాలో అధికారిక పండగల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఈ నేపథ్యంలో ఆ బాలి యాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆకర్షితులు అవుతారా? బాలి యాత్ర అనేది నేటికి ఒక 10,000 సంవత్సరాల ముందు ప్రాచీన కళింగ రాజ్యంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయ ఆచారం అది. ఈ బాలి యాత్ర అంటే అప్పట్లో ఈ కళింగ సీమ అంటే మహానది నుంచి గోదావరి నది వరకు మధ్యలో ఉన్నటువంటిది కళింగ సీమ లేదా కళింగ రాజ్యం లేదంటే కళింగ సామ్రాజ్యం అని పిలిచేవారు. దీంట్లో శ్రీముఖలింగం రాజధానిగా అప్పుడు పరిపాలించారు కొంతకాలం. అప్పుడు దానికి కంటే ముందు కూడా 10,000 సంవత్సరాల ముందు నుంచి కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఖచ్చితంగా బాలి యాత్ర అనేది విషయం చేపట్టేవారు. వంశధార నదీ ప్రాంతంలో శ్రీ మధుకేశ్వర స్వామి సన్నిధిలో. అయితే ఆ యాత్ర ఇదేంటి ఇంపార్టెన్స్ ఏంటంటే, అప్పట్లో ప్రపంచం మొత్తంలో ఈ కళింగ రాజ్యంలోనే సముద్రయానం చేసి వ్యాపారం చేసేవారు. మిగతా దేశాల్లో రోడ్డు పైన ప్రయాణం చేసి వ్యాపారాలు చేస్తే ఒక్క మన కళింగ రాజ్యంలో సముద్రయానం చేసేవారు. తూర్పు ఉన్నటువంటి కళింగ సముద్రం, ఇప్పుడు బెంగాల్ బంగాళాఖాతం అంటాం, అప్పుడు కళింగ సముద్రం అనేవాడు. అయితే అలా చేసినటువంటి ఆ సమయంలో చాలా ధనిక దేశం ఇది. అందుకే అశోకుడు కళ్ళు ఇక్కడ పడ్డాయి. మగధ సామ్రాజ్యం వదిలిపెట్టి కళింగ రాజ్యం ఎలాగైనా మనం ఏదో చెయ్యాలి, జయించాలి అని చాలాసార్లు విఫలయత్నం చేశాడు ఆయన. అందుకనే అదే కారణం అప్పుడు కూడా. అయితే దాని తలకి విశిష్టత ఏంటంటే, ఈ సముద్రయానంలో చేసేటప్పుడు ఇప్పుడు అంత టెక్నాలజీ లేదు. అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి జంతువులు బారిన పడి లేకపోతే తుఫాన్లు బారిన పడి ఈ మామూలు బోట్లు అప్పుడు వెళ్ళేవారు. కాబట్టి వారంతా కార్తీక పౌర్ణమి రోజు మొదలై శివరాత్రికి వచ్చేవారు. అప్పుడు ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక ద్వీపం బాలి ఇప్పటికీ ఉంది, చాలా టూరిస్ట్ ప్లేస్ అది. అక్కడికి వెళ్తూ ఈలోగా శ్రీలంక, ఇండోనేషియా, జావా, సుమిత్ర ఇవన్నీ ఈ దేశాలన్నీ తిరిగి వచ్చేవాళ్ళు. అయితే బాలి అనేది ఇప్పట్లాగే అప్పుడు కూడా చాలా ప్రసిద్ధి కాబట్టి బాలి యాత్రగా అది నామకరణం అయ్యి అది పాపులర్ అయింది. దాని బాలి యాత్ర అనేది కనుక కళింగ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండే శ్రీముఖలింగం పరిసర ప్రాంతాల్లో ఒక కీకారాన్ని తలపించేటటువంటి ఆవాసయోగ్యం కానటువంటి అటవీ ప్రాంతంగా చెప్తుంటారు. నిజమేనా? ఒకప్పుడు అంతే కదా. అయితే ఈ శ్రీముఖలింగంలో మనకి 1236 వరకు శ్రీముఖలింగంలో కళింగ రాజధాని శ్రీముఖలింగంలో, అలాగే అప్పుడు కళింగ నగరం అనేవాళ్ళు. కళింగ పట్టణం ఓడరేవు, ఆ కళింగ నగరం రాజధాని. అక్కడ నుండి బాలి యాత్ర కార్యకలాపాలు జరిగేవి మా నదీ తీర ప్రాంతంలో. 1236లో ఏమైందంటే, రాజ్య విస్తరణ సందర్భంగా కళింగ రాజ్య విస్తరణ సందర్భంగా కటక్ షిఫ్ట్ చేశారు ఈ రాజధానిని. కటక్ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ కొన్నాళ్ళ వరకు ప్రతి సంవత్సరం కొంత బాలి యాత్రను జరిపి కాలక్రమేణా అది ఆపేశారు. ఆపేసిన తర్వాత ఒరిస్సాలో మహానది తీరాన కటక్ నగరాన అది అప్పుడు మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ ఈ రోజుకి కొనసాగుతుంది. అయితే మనకి 1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ మెడ్రాస్ ప్రావిన్షియల్ నుంచి మందే ఇటు పెట్టారు ఆంధ్ర వైపు,
ఇచ్చాపురం నుంచి అవతల ఏరియా అంతా ఒరిస్సాలో పెట్టారు. ఈ ఒరిస్సాలో పెట్టినప్పుడు కటక్ ఒరిస్సాలోకి వెళ్ళింది, ఒకప్పుడు మెడ్రాస్ ప్రావిన్స్లో ఉన్నదే. అలాగే ఈరోజు కూడా అక్కడ కొనసాగుతుంది. అంటే ప్రాచీన వైభవాన్ని అక్కడ కొనసాగిస్తున్నారు. అదే ప్రాచీన వైభవాన్ని ఇక్కడ కొనసాగింపు ఆపేశారు. ఇందుకు ఆంధ్ర ప్రాంతంతో కనెక్ట్ చేశారు. కళింగసీమ ప్రాంతంలోని ఒక ప్రాంతం ఇది. దక్షిణ కళింగం మంది. ఉత్తర కళింగం తీసుకెళ్ళి ఒరిస్సాలో కలిపారు. దక్షిణ కళింగం తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అంటారు. ఆంధ్ర అనే పదంకి మనకి ఏం సంబంధం లేదు, యాక్చువల్గా కనెక్ట్ చేశారు ఈ కళింగసీమని. అయితే గోదావరి వరకు ఉన్న ఏరియాని ఇప్పుడు ఇచ్చాపురం వరకు ఉన్నది దక్షిణ కళింగం. అయితే ఇప్పుడు దీన్ని వదిలేశారు పాలకులు, దీన్ని పట్టించుకోవడం మానేశారు. అంటే మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించిన నాటికే ఈ బాలియాత్రకి ఒక విశిష్టత ఉండేది. ఒడిశా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెడ్రాస్ మెడ్రాసు ఒడిశా విడిపోయిన తర్వాత ఈరోజు ఆ బాలియాత్రని రాష్ట్ర విభజన అనంతరం కావచ్చు, మద్రాస్ కావచ్చు, అప్పుడు పట్టించుకోకపోవడే ఈ బాలియాత్రకు ఆ విశిష్టత ఈ నేటికి కూడా దక్కలేదు అనుకోవచ్చు. అంతే, ఇంచుమించుగా ఒక కారణం అది. ఇంకొకటి ఏంటంటే 1236లోనే మనకి రాజ్య విస్తరణలో భాగంగా కటక్కి క్యాపిటల్ షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి కాలక్రమం తగ్గిపోయింది. అంటే వీళ్ళు ఈ మధ్యన ఏదో ఆపేశారు అన్నది ఇది కాకపోయినా దానికోసం పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు చూడవలసింది ఏంటంటే అక్కడ ఒరిస్సాలో అవుతుంది, ఎందుకు అవుతుంది, దాని హిస్టరీ ఏంటి, దాని పుట్టు పూర్వత్రాలు ఏంటి, ప్రాచీన వైభవం ఏంటి, ఇక్కడ ఎందుకు చేయకూడదని మేము ఎప్పుడంటే కొంతమంది పెద్దలతో ఈ గ్రంథాలు సాధించి అంతా చూసుకొని మేము డిస్కస్ చేసుకొని అప్పుడు ఇలాగ చేస్తే ఆ ఆనవాళ్ళు ఇది అన్నీ కనిపిస్తున్నాయి. దీనికి ఇంకొక స్టోరీ కూడా ఉందంటే అంటే ఇక్కడ తంజావూరు, తమిళనాడులో తంజావూరు అని ఒక సిటీ ఉంది. అక్కడ ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 18 పేజీలు ఈ బాలియాత్ర కోసం మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ బాలియాత్ర చేస్తూ అక్కడ ఆపేశారు. ఆపేసిన తర్వాత అది కటకలో చేస్తున్న వీళ్ళు చేయట్లేదు, కటకలో చేయకుండా కాదు ఇక్కడ. అయితే వీళ్ళు ఇక్కడ బాలియాత్ర ఆపేశారు కాబట్టి ఈ ప్రాంతం రెండు ముక్కలుగా అయిపోయి పరిపాలనకి సరైన పరిపాలన లేకుండా, సరైన ఆదరణ లేకుండా, పాలకుల తాలూకా ఆదరణ లేకుండా ఈ ప్రాంతం వెనకబడే ఉంటుంది కానీ అంత డెవలప్ అవ్వదు అనే ఒక మునీశ్వరుడు శాపం ఉంది. ఆ మునీశ్వరుడు శాపం దాన్ని ఓవర్కమ్ చేసి ఎలాగే వెళ్ళాలంటే మళ్ళీ బాలియాత్రని రీస్టార్ట్ చేయాలి, మన పునరుద్ధరణ చేయాలి. శ్రీముఖలింగంలో మధుకేశ్వర స్వామి సన్నిధిలో వంశధార నదీ తీర ప్రాంతాన్న చెయ్యాలి అన్నారు. లాస్ట్ ఇయర్ ఓన్లీ సోషల్ మీడియాలో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్స్ వీళ్ళ సహకారంతో మేము 0 బడ్జెట్ అన్నాం. అంటే ఎవరు కూడా ₹1 కూడా ఖర్చు చేయకుండా అది ఒక అద్భుతమైన రీతిలో జరిగిపోయింది. మీరు చూసుంటారు, లక్షల మంది ఎట్నైనారు. ఆ బాలియాత్ర అయిపోయిన తర్వాత మరుసటి రోజు రియాక్షన్ ఏంటంటే అరే బాలియాత్రకి మనం మిస్ అయ్యామే, ఏంటి బాలియాత్ర అనే ఒక చర్చ వచ్చింది. 10,000 సంవత్సరాల అనంతరం మీరు చేసిన తొలి ప్రయత్నంలోనే ఆ బాలియాత్రకి పూర్వ వైభవం సంతరించుకునే విధంగా ఈ ప్రాంతం వాసులు ఆకర్షితులైన నేపథ్యంలో రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలిసాం, వారితో మాట్లాడాం, వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. ఇది అందరి యాత్ర. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కళింగ ప్రాంతం అంటే ఇప్పుడు ఎవరెవరైతే మిగతా మన దేశంలో ఉన్నటువంటి 3,000 పైచిలకు కులాలు అయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు అన్ని కులాల వాళ్ళ పూర్వీకులు అందరూ కలిపి అశోకుడితో ఫైట్ చేశారు. ఇప్పుడు ఒక పర్టికులర్గా ఒక కమ్యూనిటీ కాదు, ఇప్పుడు ఎవరైతే ఉన్నామో వాళ్ళ తాలూకా పూర్వీకులు. అందువల్ల వీళ్ళందరికీ సంబంధించింది. కళింగ ఈజ్ అ రీజియన్, ఒక కాస్ట్ కాదు, కులం కాదు. లాస్ట్ ఇయర్ చిన్న అపశృతి దొల్లింది. అంటే ఇలాంటి కొంతమంది అన్నారు, అపవాదులు వచ్చాయి. కాదే కాదు, అంతా కాదు. ఇది కళింగ రీజియను, అందరి కులాలు, అన్ని మతాలు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించింది. అందుకోసం అందరి సహకారంతో ఇది ఈ సంవత్సరం కూడా పెద్దలు చాలామంది అష్యూరెన్స్ ఇచ్చారు మాకు, ప్రభుత్వ పెద్దలు. దీన్ని ప్రభుత్వం కూడా అధికారిక కార్యక్రమం కింద చేపట్టి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు నేను ఇంకోరో ఇలా చేయకంటే ఇంకా ప్రభుత్వమే దీన్ని ఒక అధికారిక కార్యక్రమం కింద చేపట్టాలని మేము కలెక్టర్ గారిని కలిసాము, మిగతా రాజకీయ ప్రముఖుల్ని పెద్దల్ని కలిసి విన్నవించాం. వాళ్ళు ఖచ్చితంగా ఈ బాలియాత్రకి రాబోయే రోజుల్లో సహకరిస్తూ ఉన్నారు. ఇది కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ అవుద్ది.
అయితే కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేసిన తర్వాత మాసాంతరం అంటే కార్తీక పౌర్ణమి నుంచి ఆ మాసాంతరం కార్తీక మాసాంతరం కూడా ఇది కొనసాగుతుంది. అయితే దూర ప్రాంతం వాళ్ళు రావడానికి సపోజ్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఇటు బెరంపూరు, ఇటు ఛత్రపూరు, అటు మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వస్తామని అంటే వాళ్ళ సౌకర్యార్థం ఒక సండే అంటే 9th నవంబర్ పడుతుంది ఈ ఇయర్లో. మన కార్తీక పౌర్ణమి పోయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ కార్తీక పౌర్ణమి రోజే స్టార్ట్ చేయడం జరుగుద్ది బాలియాత్రని. ఆ నెక్స్ట్ సండే 9వ తారీఖు పడుతుంది. ఆ రోజు అందరి సౌకర్యార్థం ఆ రోజు పెద్ద ఎత్తున మధుకేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పూజలు, అలాగే వంశధార నదీ తీర ప్రాంతంలో తెప్పోత్సవం, దీపారాధన అంటే పితృదేవతలకు నివేదించడం. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. సపోజ్ అందరూ పితృదేవతలకి వాళ్ళు పూజలు చేస్తారు. కొంతమంది సంక్రాంతి పండుగ రోజు చేస్తారు, కొంతమంది తిథి నక్షత్రం చూస్తారు. పొరపాటున ఎవరో మర్చిపోయి ఉంటుంటే పితృదేవతలకు నివేదించడానికి, వాళ్ళని కొలవడానికి ఇది ఒక మంచి అవకాశం ఆ రోజు. అది ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది? ఈ కార్యక్రమంలో రూపకల్పనలో అలనాటి ఆ ఆచార సాంప్రదాయాలను పరిగణనలు తీసుకుంటారా? అందరినీ భాగస్వామ్యం చేస్తున్నటువంటి ఈ నేపథ్యం బాలియాత్ర సక్సెస్లో అందరూ భాగస్వామి కావాలంటే ఈ కార్యక్రమాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? ఈ కార్యక్రమాలు ప్రభుత్వం దీన్ని గుర్తించి, దీన్ని గౌరవించి, ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేపట్టే విధంగా చేయాలని వాళ్ళ చూపులు దీని మీద పడాలని ఒక సాంప్రదాయం ప్రకారంగా మనకి బాలియాత్ర అనేది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యేది. సో అలా స్టార్ట్ చేయడం జరుగుద్ది. ఆ మాసాంతరం కూడా ఉంటాయి. తెప్పోత్సవాలు, దీపారాధన, స్వామివారి పూజలు ఇవన్నీ ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సౌకర్యార్థం నవంబర్ 9వ తారీఖు ఆదివారం నాడు ఇది చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ప్రముఖులందరికీ ఇన్విటేషన్లు ఇవ్వడం, వాళ్ళని ఆహ్వానించడం, కులం, మతం, ప్రాంతం లేదా పార్టీ ఇది పూర్తిగా అతీతంగా ఇది అందరిని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే వేల సంవత్సరాల క్రితం ఘనంగా నిర్వహించినటువంటి బాలియాత్ర ఉందో దాన్ని కొనసాగించకపోవడంతోనే ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్న విషయాన్ని తంజావూరులో ఒక లైబ్రరీలో ఉన్న పుస్తకంలో ఆ కథనాన్ని సేకరించిన అనంతరం తొలి ప్రయత్నంగా గత ఏడాది మాత్రం ఈ బాలియాత్రను పునఃప్రారంభించేందుకు చేసిన ప్రయత్నంలో కేవలం సామాజిక మాధ్యాల్లో ఇచ్చినటువంటి పిలుపు మేరకు తండోపతండోలుగా ఈ ప్రాంతం వాసులు మాత్రం అందులో భాగస్వామ్యారు. ఆ స్ఫూర్తితోనే ఈ ఏడాది కూడాను ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో పాటు ప్రముఖులను కూడా కలవడం జరిగింది. ఎవరి చోట ఆర్థిక సహకారం లేకుండా స్వచ్ఛందంగా ఈ బాలియాత్ర ఘన చరిత్రని భావితరాలకు తెలియజేసే ప్రయత్నంలో మాత్రం ప్రతి ఒక్కరూ భాగస్వామి అవుతారు. నవంబర్ 9వ తేదీ ఆదివారం జరిగే ఈ తెప్పోత్సవ కార్యక్రమంతో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు సౌకర్యార్థం ఆ రోజు నిర్వహించి తలపెట్టారు. ఏదైతే పితృకర్మ నిర్వహిస్తారో వారు తిథి నక్షత్రం, అదేవిధంగా మహానది, అదే కాశీ ఇటువంటి వీటిల్లో పిండ ప్రదానం చేస్తారు. కాకపోతే ఎవరైనా ఈ తిథి వారం కనుక మర్చినట్టయితే కనుక ఆ తెప్పోత్సవంలో పాల్గొని పెద్దలకు పితృకర్మ కనుక నిర్వహించినట్టే పుణ్యం దక్కుతున్న ఒక సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో 2వ ఏడాది నిర్వహించబోయే బాలియాత్ర మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. ఈ బాలియాత్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించే వరకు తమ సాయశక్తిలా కృషి చేస్తామని జీవితేశ్వర స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో 2వ ఏడాది జరుగుతున్నటువంటి ఈ బాలియాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.